ఒక ప్రకాశవంతమైన ఉదయం అరుణ్ ఎంతో ఆనందంగా పాఠశాలకు వెళ్ళాడు. టీచర్ బొమ్మలకు రంగులు వేయమని అరుణ్కి చెప్పింది. అతనికి రంగులు వేయడం చాలా ఇష్టం. చాలా అందంగా రంగులు వేశావు అరుణ్ అని టీచర్ చెప్పింది. పాఠశాల తర్వాత అరుణ్ ఇంటికి వచ్చి టీవీ చూడడం మొదలుపెట్టాడు. టీవీ చూస్తున్నప్పుడు మెరిసే రంగుల రాళ్ళు అతనికి కనిపించాయి. అవి చూసి అరుణ్ ఆశ్చర్యపోయి ఆనందంతో నవ్వాడు. ఆ రంగుల రాళ్ళు నిజంగానే అలా ఉంటాయా అని అరుణ్ ఊహించుకుంటున్నాడు. ఆ రంగుల రాళ్లను తానే కనుగొనాలని, అవి ఎక్కడ దొరుకుతాయో అరుణ్ మ్యాప్లో వెతకసాగాడు. ప్రయాణానికి అవసరమైన వాటర్ బాటిల్, కొద్దిగా ఆహారం మ్యాప్ను తన బ్యాగులో పెట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తన కుక్కతో కలిసి అరుణ్ ప్రయాణం మొదలుపెట్టాడు. అలా అడవిలో వెళ్తూ ఉండగా అప్పుడే దూరంగా నీరు ప్రవహించే శబ్దం అరుణ్కు వినిపించింది. అక్కడ ఒక పెద్ద అందమైన జలపాతం అతనికి కనిపించింది. అలా ఆ పెద్ద జలపాతం దగ్గరికి వెళ్తుండగా ఆ నీటి దగ్గర ఏదో మెరిసే వస్తువు అరుణ్ కంటపడింది. ఆ మెరిసే రంగుల వైపు అరుణ్ ముందుకు వెళ్ళాడు. అవి చూసి అరుణ్ ఎంతో ఆనందంగా ఆ రంగుల రాళ్లను జాగ్రత్తగా తన బ్యాగ్లో పెట్టుకున్నాడు. చుట్టూ ఎన్నో రంగులు మెరుస్తూ కనిపించగానే అరుణ్ ఆనందంగా గెంతులు వేశాడు.